హాయ్! వెల్కమ్ టు డే 3 ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్. ఈరోజు మనం ఏడబ్ల్యూఎస్‌లో ఈఎల్‌బీ గురించి తెలుసుకుందాం. ఈఎల్‌బీ అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్. సో, ఈఎల్‌బీని ఎందుకు యూజ్ చేస్తారంటే, క్లయింట్స్ ఇచ్చే రిక్వెస్ట్స్ అన్ని సర్వర్‌కి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో, ఇలా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఈ సర్వర్ మీద పడే లోడ్ అనేది తక్కువయ్యి మనకి ఎఫిషియెంట్‌గా వర్క్ అయితాయి. ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం ఇంట్లో రిఫ్రిజిరేటర్ యూజ్ చేస్తూ ఉంటాం. మన ఇంట్లో వచ్చే కరెంట్ వోల్టేజ్ అనేది ఒక్కొక్కసారి హై ఉండొచ్చు, ఒక్కోసారి లో ఉండొచ్చు. సో, ఈ ఫ్లక్చుయేషన్ వల్ల మన రిఫ్రిజిరేటర్ పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమనే మనం స్టెబిలైజర్‌ని వాడతాం. హై అండ్ లో వోల్టేజ్ నుంచి రిఫ్రిజిరేటర్‌ని పాడవకుండా ఉండడం కోసం స్టెబిలైజర్‌ని వాడతాం. సో, అలాగే క్లయింట్స్ ఇచ్చే ట్రాఫిక్‌ని సర్వర్ మీద పడినప్పుడు సర్వర్‌లో ఏదో ఒక సర్వరే లోడ్ అంతా తీసుకోకుండా ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సర్వర్ మీద పడే లోడ్‌ని తగ్గించడం కోసం ఈ లోడ్ బ్యాలెన్సర్‌ని యూజ్ చేస్తాం. ఈ ఈఎల్‌బీలో 4 టైప్స్ ఉన్నాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, అలాగే గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్. ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా పనిచేస్తుందంటే మన దగ్గర ఒక షాపింగ్ అప్లికేషన్ ఉందనుకోండి. సో, అప్లికేషన్‌లో ఆర్డర్స్, పేమెంట్స్ అలాగే ఆర్డర్ యొక్క ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ జరుగుతున్నాయనుకుందాం. యూజర్స్ అనేవాళ్ళు ఆర్డర్స్, పేమెంట్స్ అలాగే ట్రాకింగ్ చేసినప్పుడు కొంత ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఈ ఈఎల్‌బీ అనేది ఆ ట్రాఫిక్‌నంతా తీసుకొని టార్గెట్ గ్రూప్స్‌కి సెండ్ చేస్తుంది. ఈ టార్గెట్స్ గ్రూప్స్ అనేది వచ్చిన ట్రాఫిక్‌ని ఆర్డర్స్‌కి సంబంధించిన ట్రాఫిక్ అంతా ఆర్డర్స్ గ్రూప్స్, పేమెంట్‌కి సంబంధించిన ట్రాఫిక్ అంతా పేమెంట్ గ్రూప్స్, అలాగే ట్రాకింగ్ డెలివరీకి సంబంధించిన ట్రాఫిక్ అంతా ఈ ట్రాకింగ్ గ్రూప్స్ తీసుకొని అక్కడి నుంచి ఈ టార్గెట్ గ్రూప్స్ తీసుకున్న ట్రాఫిక్ నంతా ఆయా సర్వర్లకి ఈ లోడ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో, ఇలా లోడ్ అంతా ఒకే సర్వర్ మీద పడకుండా డిఫరెంట్ సర్వర్ల మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో, ఈ ఈఎల్బీనే అప్లికేషన్ ఈఎల్బీ అంటారు. నెక్స్ట్ నెట్వర్క్ ఈఎల్బీ. నెట్వర్క్ ఈఎల్బీ ఎలా పనిచేస్తుందంటే యూజర్స్ కొంత ట్రాఫిక్ ని క్రియేట్ చేస్తారు. సో, ఈ ఈఎల్బీ అనేది యూజర్స్ దగ్గర నుంచి ట్రాఫిక్ తీసుకొని టార్గెట్ గ్రూప్ కు పంపిస్తుంది. ఈ టార్గెట్ గ్రూప్ ఈక్వల్ గా సర్వర్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో, నెక్స్ట్ టైమ్ సేమ్ యూజర్ సేమ్ ఇంటర్నెట్ ఐపీతో లోడ్ ని క్రియేట్ చేసినప్పుడు ఈ టార్గెట్ గ్రూప్ అనేది సో ఇంతకు ముందు రిక్వెస్ట్ సెండ్ చేసిన ఐపీ అడ్రస్ ఇప్పుడు రిక్వెస్ట్ చేసిన ఐపీ అడ్రస్ ను ఐడెంటిఫై చేసుకొని ఇంతకు ముందు ఏ సర్వర్లకి అయితే హిట్ చేసిందో సో అవే సర్వర్లకి హిట్ చేసేలాగా చేస్తుంది. సో ఇలా చేయటం వల్ల ఈ సర్వర్ల మీద లోడ్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఈ ప్రాసెస్ ని నెట్వర్క్ ఈఎల్బి అంటారు. నెక్స్ట్ క్లాసిక్ ఈఎల్బి. సో క్లాసిక్ ఈఎల్బి ఎలా వర్క్ చేస్తుందంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్లయింట్స్ దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకొని రిక్వెస్ట్ ని డైరెక్ట్ గా సర్వర్లకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ క్లాసిక్ ఈఎల్బి టార్గెట్ గ్రూప్స్ ఉండవు. ఈ క్లాసిక్ ఈఎల్బిలో జరిగే ప్రాసెస్ ని రౌండ్ రాబిన్సన్ ఫ్యాషన్ అంటారు. ఫస్ట్ యూజర్ రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు అది ఫస్ట్ సర్వర్ కి, సెకండ్ యూజర్ సెండ్ చేసినప్పుడు సెకండ్ సర్వర్ కి, థర్డ్ యూజర్ సెండ్ చేసినప్పుడు థర్డ్ సర్వర్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ నే రౌండ్ రాబిన్సన్ ఫ్యాషన్ అంటారు. నెక్స్ట్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్. ఈ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అనేది క్లౌడ్ ఆన్ ప్రిమిసెస్ లో మాత్రమే యూజ్ చేస్తాము. నెక్స్ట్ సర్వర్ కి ఈ లోడ్ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. గో టు ఏడబ్ల్యూఎస్ EC2. సో లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసే ముందు మనకి కొన్ని సర్వర్స్ కావాలి. సో ఎగ్జాంపుల్ కింద మనం ఒక 2 సర్వర్స్ ని లాంచ్ చేద్దాం. సో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక సర్వర్ ని మనం లాంచ్ చేసాం. దాన్ని స్టార్ట్ చేద్దాం. మనం ఈ సర్వర్ ని సబ్నెట్ 1 లో లాంచ్ చేసాం. సో నెక్స్ట్ సర్వర్ ని సబ్నెట్ 2 లో లాంచ్ చేద్దాం. సో లాంచ్ ఇన్స్టాన్స్. సర్వర్ కి ఒక నేమ్ ఇవ్వండి. సో ఇక్కడ మీకు నచ్చిన ఓఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఉబంటు సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ కీ పేర్, ఎడిట్ సెట్టింగ్స్, సెలెక్ట్ VPC, select subnet, enable existing security groups and launch instance. సో సర్వర్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. ఈ ఫస్ట్ సర్వర్ ఇంతకుముందు మనం లాంచ్ చేసిన సర్వర్, ఇది ఈ సెకండ్ సర్వర్ ఇప్పుడు మనం లాంచ్ చేసిన సర్వర్. సో 2x2 చెక్స్ కూడా పాస్ అయింది. అందులో అపాచీ సర్వర్ ని ఇన్స్టాల్ చేయాలి. సో అపాచీ సర్వర్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలంటే సర్వర్ రన్ అవుతుందా లేదా తెలుసుకోవడం కోసం మనం అపాచీ సర్వర్ ని ఇన్స్టాల్ చేయాలి. సెలెక్ట్ సర్వర్ అండ్ కనెక్ట్, కాపీ కమాండ్ and go to key pairs, git bash here, paste and enter. సర్వర్ ని లాంచ్ చేసాము. సో ఈ సర్వర్ లో ఫస్ట్ అపాచీ సర్వర్ ని ఇన్స్టాల్ చేద్దాం. ఈ కమాండ్ యూజ్ చేసి అపాచీ సర్వర్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం.
సో సర్వర్ ఇన్‌స్టాల్ అయింది. సో ఇన్‌స్టాల్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం ఈ ఫస్ట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్‌ని తీసుకొని ఇంటర్నెట్‌లో పేస్ట్ చేయండి. సీ అపాచీ సర్వర్ ఫస్ట్ సర్వర్‌లో ఇన్‌స్టాల్ అయింది. సో ఇలాగే సెకండ్ సర్వర్‌లో కూడా ఇన్‌స్టాల్ చేయాలి. సెలెక్ట్ సెకండ్ సర్వర్, కనెక్ట్, కాపీ, go to key pairs, right click. సో సెకండ్ సర్వర్‌ని ఫస్ట్ టైమ్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి సర్వర్‌ని అప్డేట్ చేయాలి. సో apt అప్డేట్. సర్వర్ అప్డేట్ అయింది. ఇప్పుడు అపాచీ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. సో ఈ కమాండ్ యూజ్ చేసి అపాచీ 2ని ఇన్‌స్టాల్ చేయాలి. సో సెకండ్ సర్వర్‌లో అపాచీ సర్వర్ ఇన్‌స్టాల్ అయింది. సో ఇన్‌స్టాల్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం సర్వర్ ఐపీ అడ్రెస్ తీసుకొని వేరే ట్యాబ్‌లో పేస్ట్ చేయాలి. సెకండ్ సర్వర్‌లో కూడా అపాచీ సర్వర్ ఇన్‌స్టాల్ అయింది. సో ఇప్పుడు ఈ సర్వర్‌లకి లోడ్ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి గో టు లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరు, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరు, గేట్వే లోడ్ బ్యాలెన్సరు, అలాగే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ప్రీవియస్ జనరేషన్ అన్నమాట. అంటే ఇంతకు ముందు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరు లేదా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తారు. సో ఈ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అనేది క్లౌడ్ ఆన్ ప్రెమిసెస్ లో మాత్రమే యూజ్ చేస్తారు. సో నేనైతే ఒక లోడ్ బ్యాలెన్సర్ ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్, గివ్ ఏ నేమ్ టు లోడ్ బ్యాలెన్సర్, క్లిక్ ఇంటర్నెట్ ఫేసింగ్. IPv4 అనేది పబ్లిక్ ఐపీ అడ్రస్, IPv6 అనేది ప్రైవేట్ ఐపీ అడ్రస్. సో మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ తో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి IPv4 అండ్ సెలెక్ట్ VPC. సో సర్వర్ ఏ VPC లో లాంచ్ అయినాయో ఆ VPCని సెలెక్ట్ చేయాలి. అవైలబిలిటీ జోన్ కూడా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్స్. VPCకి ఏ సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసామో ఆ సెక్యూరిటీ గ్రూప్ నే సెలెక్ట్ చేయాలి. ఈ నెట్వర్క్ ELBలో ఈ ప్రోటోకాల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో సెలెక్ట్ TCP. టార్గెట్ గ్రూప్స్ అనేది మనం టార్గెట్స్ గ్రూప్ సెలెక్ట్ చేయాలి. సో క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్. సెలెక్ట్ సర్వర్ టైప్, గివ్ ఏ నేమ్ టు టార్గెట్ గ్రూప్. సో ఇక్కడ చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. మనం ఏ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ లోడ్ బ్యాలెన్సర్ సపోర్ట్ చేయగలిగే ప్రోటోకాల్స్ మాత్రమే ఇవ్వాలి. సో ఇక్కడ మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లో ఈ ప్రోటోకాల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సో అందుకని మనం TCPని సెలెక్ట్ చేసుకున్నాం. సో VPCని సెలెక్ట్ చేయాలి. హెల్త్ చెకప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెల్త్ చెక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్‌లో ఒక ఫ్రెండ్‌కి హాయ్ అని పింగ్ చేశాను. వెంటనే రిటర్న్‌గా పింగ్ చేశాడు హాయ్ అని. సో దీన్ని ఒక హెల్తీ థ్రెషోల్డ్‌గా అనుకుందాం. సో నేను కొంత సమయం తర్వాత నేను మళ్ళీ పింగ్ చేశాను. తను ఈసారి పింగ్ చేయలేదు. అంటే తను రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఇది అన్‌హెల్తీ థ్రెషోల్డ్ అనుకుందాం. మనం సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించాం. సర్వర్ రెస్పాండ్ అయిందనుకో అది హెల్తీ థ్రెషోల్డ్. సో మనం సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్ రెస్పాండ్ అవ్వలేదనుకో అది అన్‌హెల్తీ థ్రెషోల్డ్. సో ఈ రెస్పాన్స్ టైమ్ అనేది ఎంతసేపు ఉండాలి అనేది ఈ టైమ్ ఔట్ అన్నమాట. సో ఎంత టైం ఎన్ని సెకండ్స్ తర్వాత నువ్వు మళ్ళీ రెస్పాన్స్ పంపించాలి, నెక్స్ట్ రెస్పాన్స్ మళ్ళీ ఎన్ని సెకండ్స్ తర్వాత పంపించాలనేది ఇంటర్వెల్ టైం అన్నమాట. అంటే 2 వే పింగ్ జరిగితే హెల్తీ థ్రెషోల్డ్. సో 1 వే మాత్రమే పింగ్ జరిగినప్పుడు అన్‌హెల్తీ థ్రెషోల్డ్. సో ఈ టార్గెట్ గ్రూప్‌కి రన్నింగ్ సర్వర్స్‌ని యాడ్ చేయాలి. రన్నింగ్ సర్వర్‌లు యాడ్ చేసిన తర్వాత క్రియేట్ టార్గెట్ గ్రూప్. టార్గెట్ గ్రూప్ క్రియేట్ అయింది. దెన్ గో బ్యాక్ టు లోడ్ బ్యాలెన్సర్. సో రిఫ్రెష్ హియర్. సెలెక్ట్ టార్గెట్ గ్రూప్. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇక్కడ మనం టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసాం కాబట్టి క్రియేట్ టార్గెట్ గ్రూప్. సెలెక్ట్ టార్గెట్ గ్రూప్. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్.
లోడ్ బ్యాలెన్సర్ వర్క్ అవుతుందో లేదో చూడడానికి కాపీ దిస్ డిఎన్ఎస్ నేమ్, పేస్ట్ ఇన్ వెబ్సైట్ అండ్ హిట్ ఎంటర్. ఇట్స్ వర్కింగ్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే 2 సర్వర్లను లాంచ్ చేసాము. ఆ సర్వర్‌కి ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసాము. అలాగే లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాము. సో ఇదే విధంగా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అలాగే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.